హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం ప్రీవియస్ క్వశ్చన్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకుందాం. ఇక్కడ మనకు టీజీ టెట్ 2025 జనవరిలో నిర్వహించబడినటువంటి ఒక సెషన్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. దానికి సంబంధించినటువంటి చూద్దాం. వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద ఓటర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ. ఏంటిదట ఒకసారి మళ్ళీ చదువుదాం. వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద ఓటర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ. తెలుగులో కూడా చదువుదాం. కింది వారిలో నియోజకవర్గ ఓటర్లచే నేరుగా ఎన్నుకోబడని వారు ఎవరు? అంటే వీళ్ళను పీపుల్స్ అంటే ఎవరు? మనకు ఓటింగ్ తోటి అంటే డైరెక్ట్ మనం ఇప్పుడు నియోజకవర్గం ఏంటిది? ఇప్పుడు మనకు సర్పంచ్ అంటే ఏంటిది? ఊరు మొత్తం. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. విలేజ్ సర్పంచ్, అలాగే మనకు గ్రామ సర్పంచ్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఏ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ మెంబర్, అంటే మనకు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు అంటే మనకు జెడ్పీటీసీ. తర్వాత మనకు ద చైర్పర్సన్ ఆఫ్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అంటే మనము జెడ్పీ చైర్పర్సన్ అంటాము. ప్రతి జిల్లాకు ఒకరు ఉంటారు. తర్వాత మనకు మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ మెంబర్ అంటే మనకు మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు అంటే ఎవరు? ఎంపీటీసీ. ఇక్కడ మనకు లోకల్ బాడీకి సంబంధించినవి ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు జెడ్పీటీసీని ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలే ఎన్నుకుంటారు. ఎంపీటీసీని ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలే ఎన్నుకుంటారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ అనేటువంటి ఏంటి మనకు ఈ ఎలక్షన్స్ ఒకసారి జరుగుతాయి. తర్వాత సర్పంచ్ అనేది ఒకసారి జరుగుతుంది. లేదు అంటే అన్నీ కూడా ఒకసారి వేస్తారు అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి. అంటే ఇది మనకు దాదాపుగా 2 లేదా 3 గ్రామంకి ఒక నియోజకవర్గం ఉంటుంది ఎంపీటీసీకి. ప్రతి మండలానికి జెడ్పీటీసీ ఉంటాడు. ఆ జెడ్పీటీసీలు అందరూ కలిసి ఒక జెడ్పీ చైర్పర్సన్ని ఎన్నుకుంటారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఓటింగ్ అనేది డైరెక్ట్ ఎలక్షన్స్ తోటి వేస్తలేరు కదా. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిది? ద చైర్పర్సన్ ఆఫ్ జిల్లా పరిషత్. ఓకే, మనకు ఎంపీటీసీ అంటే ఏంటిది? మనమే ఎన్నుకుంటాం అంటే ప్రజలు. ఓకే, వీళ్ళు జెడ్పీటీసీ వాళ్ళు ఎన్నుకుంటారు అంటే మనం ఎన్నుకున్నటువంటి జెడ్పీటీసీ వాళ్ళు ఒక జెడ్పీ పర్సన్ ఎన్నుకుంటారు. సో ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్ అన్నట్టు. ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎలక్షన్స్. ఓకే, కాబట్టి ఇలాంటి మంచి వీడియోలు మనకు దాదాపుగా తెలుగు, సైన్స్, సోషల్, అలాగే సిడిపి ఇంగ్లీష్ మీడియం మిత్రులకు మన దగ్గర ఉన్నాయి. ఒక్కసారి మీరు ఛానల్ని విజిట్ అవ్వండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి.